సార్ స్టేజ్ మీద అందరూ కూర్చోవాలి సార్, బ్యాక్ సైడ్. దయచేసి పోలీస్ వాళ్ళు స్టేజ్ మీద అందరూ బ్యాక్ సైడ్ కూర్చోవాలి. దయచేసి స్టేజ్ మీద క్లియర్ చేయండి సార్. దయచేసి బ్యారికేడ్లు తోయొద్దండి, దయచేసి బ్యారికేడ్లు తోయొద్దు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులకి పేరు పేరున నమస్కారములు. మన పార్లమెంటు పరిధిలో పార్టీని అణచాలని చెప్పి ఎంతో నిరంకుశత్వంతో పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా పార్టీని కాపాడుకున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నా పాదాభివందనాలు. ఇవాళ ఈ సభను చూస్తే గనక తాడేపల్లి గుండెలు, పొంగనూరు పుడింగి గుండెలు అదిరిపోతుంటాయి. అటువంటి విధంగా తరలి వచ్చిన మీకందరికీ కూడా స్వచ్ఛంగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఎక్కడ కూడా అరాచకం, నియంతృత్వం, రాష్ట్రం విధ్వంసమైంది. 30 నుంచి 40 సంవత్సరాలు వెనుకబడినటువంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి ఏకైక నమ్మకం ఒకే ఒక్క నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారని నమ్మి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన్ని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిని చేసుకున్నామా, ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయా అనేటువంటిది మీ ఉత్సాహాన్ని చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. మరొకసారి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి సైకో జగన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ అక్రమ మద్యంతో మన ఆరోగ్యాలను పాడు చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ మనం